అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వారంలో గ్రహస్థితులు కానీ చూసుకుంటే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అంటే మేషం, వృషభం, మిథున రాశుల్లో కర్కాటక రాశి వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే గురువు మిథున రాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శుక్ర శని గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ స్థితిని కాలసర్ప దోషము అంటారు. అందులో అనేక రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషము, సవ్యమైనటువంటి దోషం అన్నమాట. అపసవ్యము సవ్యమని రెండు ఉంటాయన్నమాట. సో ఇది అంత ప్రమాదకరమైనది కాదు. కేవలం ప్రజలకు చిన్న చిన్న భయభ్రాంతులు గొలిపేటువంటి విషయాలు, యుద్ధ భయాలు లేదా దేశానికి సంబంధించినటువంటి అభద్రతా భావాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఈసారి మా చిన్నతనం నుంచి మేము చూసినటువంటి బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణాలు వేరు. 72లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఉక్కు మనిషి అనేటువంటి ఇందిరాగాంధీ ఆ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి పడేసింది. అదే ఇవాళ బంగ్లాదేశ్ అంటారు. అలాగే అవకాశం దొరికినప్పుడు మనం ఆ దేశాన్ని చిన్న చిన్న దేశంగా విడగొట్టే అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా ఆ ప్రయత్నాలు ఈరోజు జరగట్లా. కాబట్టి ఆ రోజులన్నీ వేరు. ఇలాంటి రాహుకేతు స్థితి వల్ల కొంత అలజడి ఉంటుంది, అది పెద్దగా ఉండదు. త్వరలో ఇవన్నీ కూడా సమసిపోతాయని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ, ముందుగా మిథున రాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు మే నెల నుంచి 31వ తారీఖు మే నెల వరకు ఎలా ఉందో చూద్దాం. బుధగ్రహం యొక్క స్థితి వృషభ రాశిలో ఉండడం వల్ల మిథున రాశి వాళ్లకు అంత మంచిది కాదు. బుధుడు వ్యయంలో ఉండడం వల్ల వీళ్ళకి అశాంతి లేదా అనుకున్న పనులు జరగకపోవటం, ఆటంకాలు అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. రోజు విష్ణు సహస్రనామం చదువుకొని బయటికి వెళ్ళే వాళ్ళకి బుధుని యొక్క అనుగ్రహం ఉంటుంది. లేదా వ్యయంలో ఉన్న బుధుడు ఎక్కువ చికాకుని కలిగిస్తాడు, ఏ పనుల్లో కూడా ముందు జరగదన్నమాట. ధన ఆదాయం చాలా బాగుంది సోమ మంగళవారాల్లో. తర్వాత బుధ గురువారాల్లో సరిగ్గా లేదు. ఆఖరికి వారం చివరిలో ధన ఆదాయం బాగుంది, పిల్లల చదువులు బాగుంటాయి, కుటుంబ సంతోషం బాగుంటుంది. సూర్యుని యొక్క స్థితి వల్ల మిథున రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటుంది, అలాగే పట్టుదల ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా అన్నదమ్ములతో బంధువులతో చాలా బాగా ఉపయోగంగా ఉంటారు, సహకారాలు బాగా అందుకుంటారు. విలువైన వస్తువులు, వాహనాలు ఏదైనా కొనాలన్నా బుధగ్రహం యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల మిథున రాశి వాళ్ళు ఆ ప్రయత్నాలు కాస్త ఆపడం మంచిది, లేదా నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతానం విషయంలో మిథున రాశి వాళ్ళకి ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి. పిల్లల చదువులు బాగుంటాయి, వాళ్ళ డెవలప్మెంట్ బాగుంటుంది. విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, పై చదువులకు చేసే అనేక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల తెలివైన ఆలోచనలు, నిర్ణయాలు తీసుకుంటారు. కుజుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల, అంటే కర్కాటక రాశిలో ఉండడం వల్ల మిథున రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి గురువు యొక్క స్థితి చాలా బాగుండడం వల్ల గతంలో పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి కుదిరిపోతుంది. దూరంగా ఉన్న వాళ్ళందరూ కలుసుకుంటారు. ప్రేమ జంటలందరూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని కుటుంబంలో చెప్పి పెళ్లిళ్ళు చేసుకునే అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. పెళ్లి కాని వాళ్ళందరూ శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వల్ల అదృష్టంగా చూసుకుంటే శని యొక్క అనుగ్రహం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు బాగుంటాయి. ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు. ముఖ్యంగా అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మిథున రాశిలో గురువు మార్పు వల్ల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. అనేక రకాల విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకు వెళ్తారు. మిమ్మల్ని ఆపే వాళ్ళు ఇంకెవరు లేరన్నమాట. మిథున రాశి వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కలగమే కాదు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడమే కాదు, అనుకున్న స్థలానికి బదిలీ చేసుకోవటం కానీ,
అనేక విజయాలు సాధిస్తారు. కుజగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళు అంటే మిథున రాశి వాళ్ళకు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారంలో బాగా ముందుకు దూసుకు వెళ్తారు. కొత్త వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంది. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళకి ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. ఖర్చుని అదుపులో పెట్టాలి, లేకపోతే అప్పుల పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి వాళ్ళు రోజు విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. ఈ జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా అనుకుంటారని చెప్పి ఆశిస్తూ మీ గోపాలయ్య గారు. నమస్కారం.